Tally Lokesh SAP software training. హలో వ్యూవర్స్, గుడ్ మార్నింగ్. టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. సో టుడే మనం ఎస్ఏపి ఎఫ్ఐసిఓలో ఒక న్యూ టాపిక్ అనేది మీతో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఎవరైనా ఫస్ట్ టైం మన యొక్క ఛానల్ని చూసినట్లయితే సో సైడ్ మనకి బెల్ ఐకాన్ ఉంటుంది. అక్కడ మీరు నోటిఫికేషన్స్ని క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ రూపంలో మీకు రావడం జరుగుతుంది. మనం ఎలాంటి అప్డేషన్ చేసినా వీడియోస్ని యూట్యూబ్లో మీకు రీచ్ అవుతాయి. ఓకే, సో అదేవిధంగా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఎస్ఏపి ఎఫ్ఐసిఓలో ప్రతి కాన్సెప్ట్ గురించి తెలుగులో నీట్గా మీతో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, వీలైతే ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, సైలెంట్గా మాత్రం చూసి వెళ్ళిపోవద్దు. ఓకే, డన్. సో ఆ టాపిక్ ఏంటి, ఎస్ఏపి ఎఫ్ఐసిఓ అనేది మీతో డిస్కస్ చేయడం జరుగుతుంది. యా, చూడండి. సో డాక్యుమెంట్ రివర్సల్ అండి. సో టుడే మన టాపిక్ వచ్చేసి డాక్యుమెంట్ రివర్సల్. సో డాక్యుమెంట్ రివర్సల్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి అనేది కూడా మీతో డిస్కస్ చేస్తాను. ఓకే, అసలు డాక్యుమెంట్ రివర్సల్ అంటే ఏంటి అంటే ఇక్కడ నేను స్మాల్ డెఫినేషన్ ఇచ్చాను, చూడండి. రివర్సల్ డాక్యుమెంట్స్ ఆర్ క్రియేటెడ్ కంటైనింగ్ ఆల్ డాక్యుమెంట్ లైన్ ఐటమ్స్ ఫర్ ది ఒరిజినల్ డాక్యుమెంట్స్ విత్ రివర్సల్ ప్లస్ అండ్ మైనస్ సైన్స్. The reversal documents were transferred to accounting and posted there. This cancels the original incorrect posting. సో ఇక్కడ డాక్యుమెంట్ రివర్సల్ అంటే ఇప్పుడు మనము జిఎల్ పోస్టింగ్లో సో డెబిట్, ఒక ఎగ్జాంపుల్ చూసుకుంటే డెబిట్ రెంట్, క్రెడిట్ బ్యాంక్ అని తీసుకుంటాం. అలా కాకుండా పొరపాటున మిస్టేక్స్ చేస్తే అంటే ఇన్కరెక్ట్ పోస్టింగ్ చేస్తే F-02లో మనం జిఎల్ పోస్టింగ్ చేస్తాం కదా, అక్కడికి వెళ్ళి సో డెబిట్ ప్లేస్లో బ్యాంకు, క్రెడిట్ ప్లేస్లో రెంట్ అలా తీసుకోవడం వల్ల అంటే ఇన్కరెక్ట్ డాక్యుమెంట్ పోస్ట్ చేయడం వల్ల దీన్ని మనం డాక్యుమెంట్ రివర్సల్ అంటాం. వాటిని ఎలా సరి చేసుకోవాలి అనేది మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఈ ఇన్కరెక్ట్ పోస్టింగ్ ఎలా చేస్తామో దాన్ని ఎలా కరెక్షన్ చేసుకోవాలి అనేది చూసుకుంటాం. ఇక్కడ ఇంకా సెకండ్ పోస్టింగ్ చూస్తే ఇఫ్ యూ హ్యావ్ ఎంటర్డ్ అన్ ఇన్కరెక్ట్ డాక్యుమెంట్ యూ కెన్ రివర్స్ ఇట్. మనం ఏదైతే ఇన్కరెక్ట్గా డాక్యుమెంట్ రివర్స్ చేసామో దాన్ని కరెక్ట్గా మార్చుకోవాలి. ఓకే, సో ఓపెన్ ఐటమ్స్లో మనం లైన్ ఐటమ్ చూస్తే అక్కడ రివర్స్ ఉన్న వాటిని కరెక్షన్ చేసుకోవాలి. ఓకే, అది ఎలా అనేది మనం చూసుకుంటాం. ఓకేనా, ఒక మాటలో చెప్పాలంటే డాక్యుమెంట్ రివర్సల్ అంటే ఏ పోస్టింగ్ అయితే మనం జిఎల్ పోస్టింగ్ ఏదైతే ఉంటుందో సో డెబిట్ ప్లేస్లో బ్యాంక్, క్రెడిట్ ప్లేస్లో రెంట్ తీసుకొని ఉన్న ఇన్కరెక్ట్ డాక్యుమెంట్ని రివర్సల్ అంటే కరెక్ట్గా తీసుకురావడాన్ని డాక్యుమెంట్ రివర్సల్ అంటాం. ఒక పాయింట్లో చెప్పాలంటే అలాంటి ఎంట్రీస్ ఏంటో చూపిస్తాను. అంటే అదేవిధంగా టైప్స్ ఏమున్నాయో చూపిస్తాను. ఇక్కడ చూడండి, టైప్స్ ఆఫ్ అలౌడ్ ఎస్ఏపి డాక్యుమెంట్ రివర్సల్. మనకి 5 టైప్స్ ఉంటాయండి. ఫస్ట్ది ఇండివిజువల్ ఎస్ఏపి డాక్యుమెంట్ రివర్సల్, సెకండ్ది రివర్సల్ ఆఫ్ రివర్స్డ్ డాక్యుమెంట్, థర్డ్ వన్ మాస్ రివర్సల్, ఫోర్త్ వన్ క్లియర్డ్ ఐటమ్స్ రివర్సల్, ఫిఫ్త్ వన్ అక్రూవల్ డెఫరల్ డాక్యుమెంట్స్ రివర్సల్. ఇలా 5 టైప్స్ ఉంటాయి మనకి డాక్యుమెంట్ రివర్సల్లో. ఓకే, ఇప్పుడు నేను ఇండివిజువల్, రివర్సల్ ఆఫ్ రివర్సల్, మాస్ రివర్సల్ ఈ మూడింటి గురించి మీకు ఎంట్రీస్ చూపిస్తాను. ఓకే, క్లియర్డ్ ఐటమ్స్, అక్రూవల్ అండ్ డెఫరల్ తర్వాత వాటిని డిస్కస్ చేస్తాను. ఓకేనా, సో డన్. చూడండి, సో మన జిఎల్ పోస్టింగ్ వచ్చేసి F-02లోకి వెళ్ళి పోస్ట్ చేస్తాం. సో యాక్చువల్గా కరెక్ట్ ఎంట్రీ ఏంటి? సో కరెక్ట్ ఎంట్రీ వచ్చేసి డెబిట్ రెంట్ అకౌంట్, క్రెడిట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్. ఇది కరెక్ట్ ఎంట్రీ. పొరపాటున ఎండ్ యూజర్స్ రాంగ్ ఎంట్రీ పాస్ చేస్తారు. అంటే డెబిట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, క్రెడిట్ రెంట్ అకౌంట్ వేస్తారు. ఇలా మనం జిఎల్ పోస్టింగ్ F-02లోకి వెళ్ళి ఇలా రాంగ్ ఎంట్రీ పోస్ట్ చేస్తాం. ఓకే, దాన్ని మనం ఎలా రివర్స్ చేసుకోవాలి? ఇండివిజువల్ ఎస్ఏపి డాక్యుమెంట్ రివర్సల్. సో ఇది టీ కోడ్ వచ్చేసి మనకి FB08లోకి వెళ్ళి ఆ రాంగ్ వేసిన ఎంట్రీని రివర్స్ చేసుకుంటే కరెక్ట్ రూల్లోకి వచ్చేస్తుంది. సో డెబిట్ రెంట్ అకౌంట్, క్రెడిట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని కరెక్ట్ చేసుకోవచ్చు. ఇండివిజువల్ ఎస్ఏపి డాక్యుమెంట్ రివర్సల్లో FB08లోకి వెళ్తే మనం కరెక్షన్ అనేది చేసుకోవచ్చు. సో ఎవరైతే ఎండ్ యూజర్స్ రాంగ్గా ఎంట్రీ పోస్ట్ చేసి ఉంటారో F-02లో ఆ రాంగ్గా పోస్ట్ చేసిన ఎంట్రీని
కరెక్షన్ అంటే రివర్స్ చేసుకోవాలి అంటే FB08 వెళ్ళి రివర్స్ చేసుకోవాలి, అప్పుడు కరెక్ట్గా వచ్చేస్తుంది. ఓకేనా? చూడండి. తర్వాత రివర్సల్ ఆఫ్ రివర్సల్. ఇప్పుడు ఇండివిజువల్ ఎస్ఏపి డాక్యుమెంట్ రివర్సల్లో ఏదైతే కరెక్షన్ చేసి కరెక్ట్గా మార్చుకున్నామో ఆ మార్చుకున్న దాన్ని మళ్ళీ రివర్స్ చేయాలి అంటే దాన్నే రివర్సల్ ఆఫ్ రివర్సల్ అంటాం. ఓకే, సో ప్రీవియస్ స్లైడ్లో చూస్తే ఇది కరెక్ట్ ఎంట్రీ అని చెప్పాను కదా, డెబిట్ రెంట్ అకౌంట్, క్రెడిట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్ అని చెప్పాను. ఈ కరెక్ట్ ఎంట్రీని మళ్ళీ రాంగ్గా మార్చాలి అంటే రివర్సల్ ఆఫ్ రివర్సల్. సో డెబిట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, క్రెడిట్ రెంట్ అకౌంట్, దాన్ని రివర్సల్ ఆఫ్ రివర్సల్ అని చెప్పుకుంటాం. తర్వాత మాస్ రివర్సల్. మాస్ రివర్సల్ అంటే ఏంటి అంటే, సో ఇక్కడ ఇండివిజువల్ ఎస్ఐపి డాక్యుమెంట్ రివర్సల్ అంటే ఒక్క డాక్యుమెంట్ మాత్రమే మనం అట్ ఏ టైం మార్చుకోగలం. ఓకేనా? ఏదైతే ఒక డాక్యుమెంట్ మనం రాంగ్ చేసి ఉంటామో జిఎల్ పోస్టింగ్లో, దాన్ని ఒక డాక్యుమెంట్ మాత్రమే ఒకసారి మాత్రమే మార్చుకోగలుగుతాం. దాన్ని ఇండివిజువల్ ఎస్ఐపి డాక్యుమెంట్ రివర్సల్ అంటాం. అలా కాకుండా మాస్ రివర్సల్ అంటే ఏంటి, ఒక 4-5 డాక్యుమెంట్స్ ఏవైతే పోస్ట్ చేసి ఉంటావో ఆ 4-5 డాక్యుమెంట్స్ని అట్ ఏ టైం కరెక్షన్ చేయాలి అంటే అట్ ఏ టైం మాస్ రివర్సల్ చేయాలి అన్నప్పుడు మనం మాస్ రివర్సల్ని యూజ్ చేస్తాం. ఇండివిజువల్ అయితే ఒక డాక్యుమెంట్నే రివర్స్ చేయగలుగుతాం. మాస్ రివర్సల్ అంటే ఏంటి, సో 1 నుంచి 10 డాక్యుమెంట్స్ కానీ 1 నుంచి 5 డాక్యుమెంట్స్ కానీ, అంటే రెంట్, శాలరీస్, ఎలక్ట్రిసిటీ బిల్లు, టెలిఫోన్ బిల్లు, ఆడిట్ ఫీజు, ఇలా 5 డాక్యుమెంట్ పోస్టింగ్ ఏవైతే ఉన్నాయో 5 డాక్యుమెంట్స్ని అట్ ఏ టైం మార్చుకోగలుగుతాం, అట్ ఏ టైం రివర్సల్ చేయగలుగుతాం. దాన్నే మాస్ రివర్సల్ అని చెప్పుకుంటాం. దీని యొక్క టీ కోడ్ వచ్చేసి F.80లోకి వెళ్ళి మనం ఎంట్రీ అనేది పోస్ట్ చేస్తాం. F.80. ఇలా మనం ఇండివిజువల్ ఎస్ఏపి డాక్యుమెంట్ అండ్ రివర్సల్ ఆఫ్ రివర్సల్, మాస్ రివర్సల్ గురించి మీతో డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, తర్వాత క్లియర్ ఐటమ్స్ అండ్ అక్యురల్ డిఫరల్ నెక్స్ట్ క్లాస్లో మీకు డిస్కస్ చేస్తాను థియరీ. ఓకే, సో మన ఛానల్లో ఉన్న కంటెంట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఇవన్నీ మన యొక్క వెబ్సైట్స్ ఇవి, ఫేస్బుక్ పేజ్, యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ అండ్ ట్విట్టర్ అకౌంట్. సో వీటిలో మీరు ఏమైనా డౌట్స్ ఉంటే మాకు మెసేజ్ పెట్టినట్లయితే నేను టైం ఉన్నప్పుడు మీతో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, సో లైక్, కామెంట్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ టాలీ లోకేష్.